మనిషి జీవితంలో గౌరవం ఒక అద్భుతమైన భావన. ఇది సంపదతో కొనలేము, అధికారంతో కొనలేము. గౌరవం అనేది మన ఆత్మలోంచి వెలువడే వెలుగు. కానీ ఈ వెలుగును మనం చాలాసార్లు బయట వెతుకుతుంటాం. ఇతరుల చూపుల్లో, మాటల్లో, ప్రశంసల్లో. గౌరవం అనేది మనస్సు ఇతరులు మెచ్చుకోవడమే కాదు, అది మనకే కలిగిన ఆత్మాభిమానం, విలువలు, నిబద్ధతకు ప్రతిబింబం. ఎవరో మనం చెప్పిన మాటలకు చప్పట్లు కొట్టినప్పుడు అది గౌరవం కాదు. మనమేమిటో మనం అర్థం చేసుకున్నప్పుడు, మన మనస్సు మనల్ని మెచ్చుకున్నప్పుడు అది నిజమైన గౌరవం. మనలో ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో తానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని తెలుసుకునే క్షణం అవసరం. ఎందుకంటే గౌరవం మన బయట ప్రారంభం కాదు, మన లోపల పుడుతుంది. గౌరవాన్ని ఆశించడం ఎందుకు ప్రమాదకరం? ఎవరి చేతైనా గౌరవం పొందాలనే కోరిక సహజం. కానీ అదే మనం ఆశగా మార్చుకున్నప్పుడు అది మన మనస్సును బంధిస్తుంది. మనం ఇతరుల అభిప్రాయాలకు బానిసలవుతాము. వారు మన గురించి మంచిగా అనుకుంటే మనకు సంతోషం, వారు నిర్లక్ష్యం చేస్తే మనకు అవమానం. ఇలా మన విలువను ఇతరుల చేతుల్లో అప్పగిస్తే మన గౌరవం మన స్వాధీనంలో ఉండదు. గౌరవం కోసం వెతుకుతూ తిరిగేవాడు ఎప్పటికీ తృప్తి చెందడు. కానీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేవాడు ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు. గౌరవం పొందదగిన వాడిగా ఎలా మారాలి? నిజాయితీతో జీవించు. మాటలతో కాదు, మన ఆచరణతో గౌరవం సంపాదించాలి. నిజాయితీ ఎప్పుడు కనిపిస్తుంది, దానిని దాచలేం. ఇతరులను గౌరవించు. గౌరవం ఇవ్వగల వాడే గౌరవం పొందగలడు. మనం మన చుట్టూ ఉన్న వారిని సన్మానిస్తే అదే మన ప్రతిబింబం అవుతుంది. ఆత్మగౌరవాన్ని కాపాడుకో, అవమానాన్ని భయపడకు. కొన్నిసార్లు మౌనంగా నిలబడడం కూడా ఒక గౌరవప్రదమైన ప్రతిస్పందన. పని పట్ల నిబద్ధత ఉంచు. కర్తవ్యానికి అంకితభావం కలవాడు ఎప్పటికీ గౌరవం కోల్పోడు. ఇతరుల ప్రశంస కోసం కాదు, తన సంతృప్తి కోసం పనిచేయాలి. నమ్రతను మర్చిపోకు. గర్వం గౌరవాన్ని దెబ్బతీస్తుంది, నమ్రత గౌరవాన్ని బలపరుస్తుంది. గౌరవం ఒక ప్రయాణం, గమ్యం కాదు. గౌరవం అనే పదం ఒక గమ్యం కాదు, అది మన ప్రయాణంలో ప్రతి అడుగులో ఏర్పడుతుంది. మన ప్రవర్తన, మన దయ, మన విలువలు ఇవే గౌరవానికి పునాది. ఎవరు మనకు చప్పట్లు కొట్టకపోయినా మనం మంచిగా పనిచేస్తే గౌరవం మన వెంటే వస్తుంది. గౌరవం కోరుకున్నవాడు తాత్కాలికంగా మెరిసిపోతాడు, కానీ గౌరవం పొందదగినవాడు ఎప్పటికీ ప్రకాశిస్తాడు. గౌరవం పొందడమే మన గమ్యం కాదు, ఆత్మగౌరవంతో జీవించడం అదే అసలు విజయం. మన విలువను త్యజించి పొందిన గౌరవం మన నడకలో వేసిన నీడల తాత్కాలికం, కానీ మన సత్యాన్ని నిలబెట్టి జీవించిన గౌరవం శాశ్వతం. గౌరవాన్ని ఆశించకు, గౌరవానికి అర్హుడిగా నిలిచిపో. ఇతరుల చేత విలువ పొందకపోయినా నీ విలువ నీలో ఉండాలి.